నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు. సార్ నమస్తే అండి. నమస్తే అమ్మా. సార్, ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సిపిఎంకి సంబంధించిన శ్రీనివాస్ గారు చంద్రబాబు నాయుడు గారికి బహిరంగ లేఖ రాశారు. మీరు ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళలకు పెద్ద ఎత్తున పథకాలు ప్రవేశపెడతామని చెప్పారు. ఆ పథకాలన్నీ ఏమయ్యాయి అని అడిగారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 by 1 మనం వెళ్దాము. మీరేం చెప్తారు? ఈరోజు ఏపీలో మహిళల పరిస్థితి ఏంటి? ఏపీలోనే కాదమ్మా, దేశవ్యాప్తంగా మహిళల పరిస్థితుల్లో మార్పు వచ్చిన మాట వాస్తవం, కానీ పెద్దగా మార్పు రాలేదు. ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికి కూడా అనేక రంగాల్లో మహిళలు వెనుకబడి ఉన్నారు. కాబట్టి మహిళలు పురుషులతో సమానంగా వారు కూడా ఎదగాలంటే అది ఖచ్చితంగా ప్రభుత్వాల యొక్క సపోర్టు చాలా అవసరం. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం, అన్ని ప్రభుత్వాలు కూడా పూర్తి స్థాయిలో వారికి అండగా నిలబడితే తప్ప వారికి న్యాయం జరిగే అవకాశం ఉంది. రెండవది ఏమంటే, మన ఆర్థిక విధానాల విషయంలో కూడా మహిళలకు తోడ్పాటును అందించే దిశగా ప్రభుత్వాలు ఆలోచించాలి. అట్లని చెప్పి ప్రభుత్వాలు ఏమీ ఆలోచించలేదని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే ఇవాళ లోకల్ బాడీస్ లో కానీ వీటన్నిటిలో కూడా మహిళలకు వారికి 1/3 రిజర్వేషన్ ఇచ్చిన ఫలితంగానే ఇవి కొన్ని చోట్ల 50% వరకు కూడా ఇచ్చారు. కాబట్టి వారు కూడా ఇంతో నిలదొక్కోగలుగుతున్నారు. ఇవాళ స్థానిక సంస్థల్లో వారు కూడా వారి బాధ్యతలు నిర్వహించడానికి ముందుకు వస్తా ఉన్నారు. అంతేకాకుండా ఇవాళ ప్రత్యేకించి వైద్య రంగంలో మహిళలు చాలా దూసుకొస్తా ఉన్నారు. చాలా చోట్ల డాక్టర్స్ విషయంలో, తర్వాత నర్సుల విషయంలో, వీటన్నిటిలో కూడా వైద్య రంగంలో వారు కూడా సఫిషియెంట్ గా స్థానాలు పొందారు. తర్వాత వారు కూడా కీలక పాత్ర పోషిస్తా ఉన్నారు. అదే పద్ధతుల్లో అన్ని రంగాల్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉంది. అన్ని రంగాల్లో మార్పు రావాలి అని అన్నప్పుడు ఖచ్చితంగా అటు కేంద్ర ప్రభుత్వము, ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు వారు కూడా ఇద్దరు కూడా సమన్వయంతో ముందుకు సాగాలి. మహిళలకు అండగా నిలబడాలి. మహిళలకు అనుకూలంగా చట్టాలు తేవాలి. ఆ రకంగా ముందుకు సాగాలి. మన ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారు మన ఎన్నికల సందర్భంలో మహిళలకు అనేక రకాల వాగ్దానాలు చేశారు. మరి ఆ వాగ్దానాలు అమలు చేయాలంటే సహజంగానే నిధులు అవసరం. ఇవాళ నిధుల కొరత ఉందనే పేరుతో ఆ వాగ్దానాలు అమలు చేయకుండా చంద్రబాబు నాయుడు గారు వెనకంజ వేయడం అనేది సరైంది కాదు. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఈ విషయంలో మహిళలకు ఏవైతే వాగ్దానాలు ఇచ్చారో ఆ వాగ్దానాలు అమలు చేయడానికి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పి సిపిఐ తరఫున మేము కోరుతాం. సరే, ముఖ్యంగా సూపర్ 6 అన్నారు. ఈ సూపర్ 6 పథకాలు ఏమయ్యాయి? 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి కూడా 1500 రూపాయల చొప్పున ఇస్తామన్నారు. ఫ్రీ బస్ అన్నారు. 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఎస్పెషల్లీ మహిళలకు అందిస్తామన్నారు. ఒక్కటైనా అమలయ్యే పరిస్థితి ఏపీలో ఉందా? ఇవాళ ప్రభుత్వం మొన్ననే భారీ బడ్జెట్ ప్రవేశపెట్టింది. దాదాపు 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారు సమర్పించారు. ఈ సందర్భంగా మేము కోరేది ఏమంటే, ఇంత సూపర్ బ్రహ్మాండమైన బడ్జెట్, బాహుబలి బడ్జెట్ అని చెప్పి మీరు చెప్పుకొని మీరు ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయడానికి అందులో నిధులు కేటాయించడంలో మాత్రము మీరు సక్సెస్ కాలేకపోయారు. దానికి కారణం ఏమంటే, ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అలివిగాని వాగ్దానాలు చేశారు. అలివిగాని వాగ్దానాలు. ఈ వాగ్దానాలు అమలు చేయాలంటే ఇవాళ మన రాష్ట్ర బడ్జెట్ సరిపోదనే మాట కూడా వాస్తవమే. కాబట్టి ఏమంటే, ఈరోజు ఫ్రీ బస్ అన్నారు. ఫ్రీ బస్కి అక్కడ నిధులు కేటాయించడం లేదు. అదేవిధంగా ఏదైతే ప్రతి మహిళకు కూడా ప్రతి నెల 1,500 రూపాయలు ఇస్తామని చెప్పారు, అది ఇవ్వడానికి నిధులు లేవని చెప్తా ఉన్నారు. దీంతో పాటు రైతాంగానికి ఇచ్చిన హామీని కూడా అమలు చేయలేకపోయారు. కాబట్టి ఏమంటే, నిధుల కొరతతో ఇవాళ ఇచ్చిన వాగ్దానాలు అమలు చేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం నెట్టబడింది. కాబట్టి ఏమంటే, సహజంగానే మహిళలు వారికి ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలు అమలు చేయండి, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చండి అని వారు కోరుతున్న దాంట్లో సమంజసమైన కోరిక అది. ఆ న్యాయమైన డిమాండ్ పరిష్కారం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది. ఒకవేళ ఇప్పుడు కాకపోయినా మరో 2-3 మాసాలకైనా సరే మీరు నిధుల కొరత తగ్గించుకొని అవసరమైతే కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం తీసుకొని ఈ సమస్యలన్నీ పరిష్కారం చేయాల్సిన బాధ్యత మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంది. అందులో ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగతంగా కూడా బాధ్యత తీసుకోవాలని చెప్పి కూడా మేము కోరుతాం.
సార్, ముఖ్యంగా ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ గారు తప్పిపోయారు, విమెన్ ట్రాఫికింగ్ ఏపీలో జరిగింది, 30,000 మంది లేరు, కనిపించకుండా పోయారు అని అన్నారు. ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా హోంమంత్రి అనిత గారు ఆ రోజు ఎంతమంది తప్పిపోయారు, ఆ లిస్ట్ ఏంటో కూడా మనం బయట విడుదల చేయడం చూసాం. అయితే ఈ రోజు శ్రీనివాస్ గారు బహిరంగ లేఖలో దానికి సంబంధించి ఏదైతే ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు దానికి సంబంధించిన ఒక వివరణ ఇవ్వాలి, ఒక నివేదిక పెట్టాలి అంటూ కూడా చాలా క్లియర్గా చెప్పారు. దీన్ని మీరు ఎట్లా అంటే ఏపీ ప్రజలకు ఏం చెప్తారు మీరు? ఇది సహజంగా ప్రభుత్వం తరఫున హోమ్ మినిస్టర్ గారు ఏదైతే నివేదిక సమర్పించిందో అదే ఫైనల్, అంతే. ఒక మంత్రి ఒక రకమైన ఇది చెప్పడానికి ఉండదు కదా. గవర్నమెంట్ అన్న తర్వాత ఇది సమిష్టి నిర్ణయము. వాళ్ళ క్యాబినెట్ లో ఉంటున్న వాళ్ళందరూ కూడా సమిష్టి బాధ్యత. వారందరూ కూడా ప్రభుత్వంలో ఉన్నారు. ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ ఏమైనా వచ్చినప్పుడు సహజంగా స్పందించాల్సిన బాధ్యత హోమ్ మినిస్టర్ పైన ఉంటుంది. ఒకవేళ హోమ్ మినిస్టర్ కంటే కూడా ఇంకా దాని సీరియస్నెస్ పెరిగితే అది ఖచ్చితంగా దాన్ని సరిదిద్దాల్సిన బాధ్యత, సమాధానం చెప్పాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి పైన ఉంటుంది. కాబట్టి ఏమంటే ముఖ్యమంత్రి గారైనా స్పందించాలి, లేదా హోమ్ మినిస్టర్ అయినా స్పందించాలి తప్ప ఇతరేతర మంత్రులకు దాంట్లో అంత ఇది ఉండదు. కాబట్టి ఇప్పుడు హోమ్ మినిస్టర్ గారు ఏదైతే ఫైనల్ గా చెప్పారో ఆ చెప్పిందే ప్రభుత్వం యొక్క నిర్ణయము. ఆమె ఏదైతే చెప్పిందో అది ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారము అని మనం అనుకోవాల్సి వస్తుంది అంతే. దానికి భిన్నంగా మనం చెప్పడానికి ఏముండదు. సార్, ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఒక్కొక్క విషయము తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం బయట పెడుతుంది. ఇప్పుడు ఏవైతే ఈ పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేవు, లోటు బడ్జెట్లో ఉంది, గత ప్రభుత్వం వైసీపీ గవర్నమెంట్లో ఉన్నప్పుడు అప్పుల రాష్ట్రంగా తీర్చిదిద్దారు, మరో శ్రీలంక కాబోతుంది, ఇవన్నీ చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు 3.5 లక్షల కోట్లు మాత్రమే అప్పు ఉందంటూ నిన్న అసెంబ్లీ సాక్షిగా చెప్పడం జరిగింది. మీకు అంటే ఆ టైంలో ప్రచారంలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క నంబర్ చెప్పారు. 9.5 లక్షలు అన్నారు, 12 లక్షలు అన్నారు, 16 లక్షల కోట్లు అన్నారు. ఇప్పుడు 3.5 లక్షలకు వచ్చింది అంటున్నారు, 9.5 లక్షలకు వచ్చింది అంటున్నారు. ఎట్లా మీరు దీన్ని వివరిస్తారు? ప్రతిపక్ష పార్టీలు కానీ, పత్రికలు కానీ, మీడియా కానీ, జర్నలిస్టులు కానీ వారికి ఉన్న అసెస్మెంట్ బట్టి వారు మాట్లాడతారు. కానీ అల్టిమేట్ గా ప్రభుత్వం ఏదైతే ప్రకటిస్తుందో అదే వాస్తవం అని మనం నమ్మాలి. ఎందుకంటే ప్రభుత్వం దగ్గరనే పూర్తి స్థాయిలో సమాచారం ఉంటుంది. ఒక్కసారి ప్రభుత్వం తరఫున అటు పార్లమెంట్ లో నేషనల్ లెవెల్లో కానీ, ఇక్కడ అసెంబ్లీలో మన రాష్ట్ర స్థాయిలో కానీ ఏదైతే గవర్నమెంట్ తరఫున వారు ప్రవేశపెడతారో ఆ వివరాలే ఫైనల్ అవుతాయి తప్ప మరొకటి కానే కాదు. కాబట్టి ఏమంటే ఆనాడు కూడా ప్రభుత్వం ఉంది. ఆనాడు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆర్థిక మంత్రిగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఉన్నారు. కాబట్టి ఆనాడు వాస్తవాలు ఏమిటి, వివరాలు ఏంటి, ఏ రకంగా ఉంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అనే అంశాలపైన అనేక సందర్భాల్లో రాజేంద్రనాథ్ రెడ్డి గారు అసెంబ్లీలో మాట్లాడారు, బయట ప్రెస్ మీట్ లో కూడా మాట్లాడారు. కాబట్టి ఏమంటే ఆ రోజైనా ఈ రోజైనా ఏ రోజైనా సరే ప్రభుత్వం తరఫున ఆర్థిక మంత్రి గారు కానీ లేదా ముఖ్యమంత్రి గారు కానీ ఏదైతే వారు వివరాలు ఇస్తారో ఆ వివరాలే ఫైనల్. కాబట్టి ఏమంటే వేరువేరుగా పార్టీలుగా మనం మాట్లాడొచ్చు, లేదంటే మీడియా సంస్థలుగా, మీడియా సీనియర్ జర్నలిస్టులుగా, లేదా ఇంత ఆర్థిక అంశాలపైన నిపుణులుగా ఉంటున్న ఆర్థికవేత్తలు వారి అభిప్రాయాలు చెప్పొచ్చు. కానీ వారు ఏదైనా చెప్పాలనుకున్నప్పుడు కూడా సమాచారం కొరకు గవర్నమెంట్ పైన ఆధారపడతారు. ఆర్టీఐ యాక్ట్ కింద వాళ్ళు ఏదైనా కోరి మనం ఇప్పటికైనా మనకేమైనా అనుమానాలు ఉంటే నివృత్తి చేసుకోవచ్చు. కాబట్టి ఏమంటే అప్పుడేమన్నారు ఇప్పుడేమన్నారు అనే దానికంటే ఆనాటి ఆర్థిక మంత్రి గారు ఏం చెప్పారు, ఈనాటి ఆర్థిక మంత్రి గారు ఏం చెప్తున్నారనే దాన్ని మనం బేరీజ్ వేసుకొని చూస్తే వాస్తవాలు మనం ఒక కంక్లూజన్కి రావడానికి అవకాశం ఉంటుంది. కాసేపు ఇప్పుడు లోటు బడ్జెట్ లో ఉంది, 9.5 లక్షల కోట్లు అన్నారు, ఇప్పుడు అది 3.5 లక్షలు అని అంటున్నారు. అంటే సగానికి సగం తగ్గిపోయినట్టే. మరి ఇప్పుడు పథకాలు ప్రవేశపెట్టడానికి డబ్బులు లేవు అని ఎట్లా అంటారు? ఏపీలో ఉన్న మెదులుతున్న ప్రశ్న ఇది. మీరేం చెప్తారు మరి? డబ్బులు లేవు అనేది లేవని వాళ్ళు అనడం లే కదా. డబ్బులు నిజంగా లేకపోతే 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఎట్లా ప్రవేశపెడతారు? మన ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఈవెన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు కూడా ఏనాడు కూడా 3,22,000 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ ఏ ఆర్థిక మంత్రి కూడా ప్రవేశపెట్టలే. మరి ఇవాళ డబ్బులు ఉన్నాయి కాబట్టే, ఆదాయం ఉంది కాబట్టే వివిధ రకాలుగా పన్నుల ద్వారా కానీ, ఇతరేతర పద్ధతుల్లో కానీ, అప్పుల ద్వారా కానీ
ఇంత ఆదాయం వస్తుందనే దాన్ని దృష్టిలో ఉంచుకొని 3,22,000 కోట్ల భారీ బడ్జెట్ ప్రవేశపెట్టారు. కానీ ఇందులో కూడా లొసుగులు ఉన్నాయి. ఎందుకంటే దాదాపు 79,000 కోట్ల ద్రవ్య లోటు ఉందని చెప్పి ఆర్థిక మంత్రి గారు చెప్తా ఉన్నారు. దాదాపు 31,000 కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పి ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా అసెంబ్లీలో చెప్పారు. కాబట్టి ఏమంటే డబ్బులు లేవని కాదు, కానీ అది ఏ ప్రయారిటీలో మీరు ఖర్చు పెడుతున్నారని మేము అడుగుతాము. ప్రయారిటీ సక్రమంగా ఉండడం లేదనేది మేము ఆరోపణ చేస్తా ఉన్నాం. మా విమర్శ అంతా ఏమంటే ఇవాళ ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయం పైన ఆధారపడిన రాష్ట్రము. 62% మంది జనాభా వ్యవసాయం పైన ఆధారపడిందని ప్రభుత్వం ఒకవైపు చెబుతూనే మరోవైపు వ్యవసాయ రంగానికి కేటాయింపులు పెద్దగా చేయలే. అదేవిధంగా ఇరిగేషన్ రంగానికి, నీటిపారుదల రంగం విషయంలో కనీసం 10% నిధులు కూడా మీరు కేటాయించలేకపోయారు. మీరు 10% నిధులు కేటాయించి ఉంటే కూడా 32,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్ రంగం పైన ఖర్చు చేయాలి. కానీ మీరు ఆ రకంగా ఖర్చు చేయడం లేదు. కాబట్టి ఏమంటే మీరు ప్రయారిటీ మీకు సక్రమంగా లేదు. తర్వాత ఎన్నికల్లో ఎలాగైనా సరే గెలవాలనే ఉద్దేశంతో ఆనాడు మీరు అలివిగాని వాగ్దానాలు చేశారు. ఆ అలివిగాని వాగ్దానాలు అమలు చేయమని వాళ్ళు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు కోరుతా ఉన్నారు, ప్రభుత్వాన్ని నిలదీస్తా ఉన్నారు. దానికి జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీపైనే ఉందని మేము మనవి చేస్తాం. సార్, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు మోదీ గారిని ఎప్పుడు కలిసినా సమయం సందర్భం వచ్చినప్పుడు పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. కూటమిలో భాగంగానే అంటే ఒక పొత్తులో ఉన్నారు కాబట్టి తప్పని పరిస్థితుల్లో పొగుడుతున్నారు అని అనుకోవాలా, లేకపోతే నిజంగానే దేశాన్ని ముందుకు తీసుకువెళ్లారు మోదీ గారు అని ప్రజలకు ఇంకొకసారి చెబుతున్నారు? మీ కామెంట్ ఏంటి? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు పదే పదే పొగుడుతున్నారు, అనవసరంగా పొగుడుతున్నారు అనేది మాత్రం నేను గ్యారంటీ చెప్పగలను. ఎందుకంటే చంద్రబాబు నాయుడు పొగిడినప్పుడు కూడా ఏనాడు కూడా పలానా మంచి పని చేసినాడని ఏం చెప్పడంలే, ఊరికే పొగుడుతా ఉన్నాడు ఆయన. నేననేది ఏమంటే ఇవాళ నరేంద్ర మోడీ గారు కొత్తగా రాలేదు, 10 ఏళ్ళు కంప్లీట్ అయిపోయింది, ఇప్పుడు 11వ సంవత్సరం నడుస్తూ ఉంది. థర్డ్ టర్మ్ ఆయన అధికారంలోకి వచ్చాడు. నేను సూటిగా అడుగుతున్నది ఒకటే, 2014 పార్లమెంట్ ఎన్నికలప్పుడు నరేంద్ర మోడీ గారు బీజేపీ పార్టీ ఆ రోజు దేశ ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేసిందో ఆ వాగ్దానాలు ఏవైనా నెరవేర్చారా? నంబర్ 2, వాళ్ళు మౌలిక సమస్యలు ఏదైనా ఈ 10 ఏళ్లలో ఒక్కటైనా పరిష్కారం చేశారా? ఆనాడు రైతుల గురించి, గిట్టుబాటు ధరల గురించి, రైతాంగ ఆత్మహత్యల గురించి చాలా గట్టిగా మాట్లాడారు. మరి ఇవాళ భారతదేశంలో రైతుల ఆత్మహత్య లాగలే, రైతుల అప్పుల బారి నుంచి బయటపడలే, ఇప్పటికి కూడా రైతు ఉద్యమాలు కొనసాగుతూనే ఉన్నాయి. మీరు రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వడానికి కూడా మీరు ముందుకు రాలే. అదేవిధంగా 2014 ఎన్నికల్లో సంవత్సరానికి 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఎక్కడ ఉద్యోగాలు ఇచ్చిన పాపాన పోలే, ధరలు తగ్గించలేకపోయారు. బ్లాక్ మనీ అంతా కూడా వెనక్కి తెప్పిస్తామన్నారు. మరి బ్లాక్ మనీని ఎక్కడ తెప్పించినట్టు కనపడలే. పైగా ఇవాళ బ్యాంకులకు వేల కోట్ల రూపాయల డబ్బులు ఎగ్గొట్టి పదే పదే అందరు కూడా విదేశాలకు పోతా ఉంటే వాళ్ళలో ఒక్కరిని కూడా మీరు వెనక్కి రప్పించలేకపోయారు. వాళ్ళందరితో మీరు లాలూచి పడ్డారు. కాబట్టి పైగా ఇవాళ ప్రపంచ మార్కెట్ చూసే, ప్రపంచంలో మన ఇండియా బ్రహ్మాండంగా ముందుకు పోతుందని మీరు డంకా బజాయించి చెబుతున్న నేపథ్యంలోనే గతంలో ఏనాడు లేనంతగా మన రూపాయి విలువ తగ్గిపోయింది, దేశం అప్పుల పాలైంది. కాబట్టి ఏ రంగంలో దేశం ముందుకు పోయింది, ఏ మౌలిక సమస్య వారు పరిష్కారం చేశారో దాన్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పాలి. చెప్తే ఏం తప్పులే. పోనీ ఇవన్నీ చేయకపోతే ఆంధ్ర రాష్ట్రానికి ఏమైనా మీరు వారు ఏమన్నా మనకు ఎక్కువ సహాయం చేశారంటే అది చేసిందిలే. మన బడ్జెట్లో ఇంతతో బీహార్కి, ఢిల్లీకి వాళ్ళని చూశారు తప్పితే మనకు ఆంధ్రప్రదేశ్ విషయంలో ఏమాత్రం పెద్దగా ప్రాధాన్యత ఏమి ఇవ్వలే. కనీసం ఆంధ్రప్రదేశ్ పేరు కూడా చెప్పలే. చంద్రబాబు గారు అంటారు ఆంధ్రప్రదేశ్ పేరు పలకపోయినా పర్వాలేదు, మనకు చాలా సహాయం చేశారు అన్నారు. మరి ఏం సహాయం చేశారో చెప్పమంటే మీరు చెప్పలేకపోతా ఉన్నారు. పైగా హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు మన ఆంధ్రాకి వచ్చి ఆయన ఉపన్యాసం చెప్తా ఉన్నాడు. 3 లక్షల కోట్ల రూపాయల ఆర్థిక సహాయము 7 మాసాల కాలంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్ర రాష్ట్రానికి చేశారు అని చెప్పాడు. మరి 3 లక్షల కోట్ల రూపాయలు నిజంగా ఆర్థిక సహాయం వచ్చి ఉంటే ఇవాళ మహిళలకి ఇచ్చిన హామీలు ఎందుకు నెరవేర్చలేకపోతా ఉన్నారు? రైతులకు ఇస్తామన్న 20,000 రూపాయలు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఫీజు రీఎంబర్స్మెంట్ ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? కాబట్టి ఏమంటే అవాస్తవాలు మాట్లాడుతూ ఉంటే దానికి మీరు తందాన తానంటా ఉన్నారు. అనవసరంగా మీరు కేంద్ర ప్రభుత్వాన్ని, మోడీని, అమిత్ షాని పొగిడే దాంట్లో నిమగ్నమవుతా ఉన్నారు తప్పితే నిజంగా రాష్ట్రానికి ఒరిగింది ఏమీ లేదు.
ఈ దేశ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కాలేదు. కాబట్టి ఏమంటే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పొగుడుతున్నాడని ప్రజల్లో అనుమానం అంటే, ఇవాళ కేంద్రంలో వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి వాళ్ళతో మంచిగా ఉండాలనే ఒక ఉద్దేశంతో వారిని పైకెత్తి మునగ చెట్టు ఎక్కిస్తున్నాడు తప్ప, పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు తప్ప, మన రాష్ట్రానికి మేలు జరిగింది లేదు, దేశ ప్రజలకు మేలు జరిగింది లేదు, పేదరికాన్ని తగ్గించలేకపోయారు. కాబట్టి ఒక్క సమస్య కూడా నరేంద్ర మోడీ హయాంలో పరిష్కారం కాలేదని మాత్రం ఘంటాపథంగా చెప్పగలరు. సరే, మరోపక్క ఆ, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరిని సమానంగా చూడాల్సింది ఉంది. రాగద్వేషాలు లేకుండా అంటూ ప్రమాణం చేసొచ్చి అధికారంలో కూర్చునే రాజకీయ నాయకులు నిన్న చంద్రబాబు నాయుడు గారు బహిరంగంగానే వైసీపీకి సంబంధించిన వాళ్ళకి ఎటువంటి పథకాలు ఇవ్వద్దు, వాళ్ళ అంటే ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళకి ఎటువంటి మేలు చేకూర్చొద్దు అన్నట్టుగా మాట్లాడారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చెప్తారు మీరు? కరెక్టే అంటారా? ఇది ఒక సీనియర్ రాజకీయవేత్తగా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా సుదీర్ఘకాలం పనిచేసిన వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఆ రకంగా మాట్లాడడం శోచనీయం. దీన్ని ఎవరు కూడా హర్షించరు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి వాటికి తావు లేదు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నారన్నా, ఒక ప్రధానమంత్రి ఉన్నారన్నా వారు ఒక పార్టీకి చెందిన వారు అనేది కరెక్టే, కానీ ఒక పార్టీ వాళ్ళ సహకారంతోనే ఎవరు గెలవలేదు. అల్టిమేట్గా ఏమి డెమోక్రసీలో ప్రజల దగ్గర పోతాం, ప్రజలు ఓట్లు అడుగుతాం, ప్రజల ఓట్లతో మనం ఎవరైనా అధికారంలోకి వస్తారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినాడంటే ప్రజల ఓట్లతో ముఖ్యమంత్రి అయినాడు. కాబట్టి ఏమంటే ఆ పార్టీ వారికి అర్హత ఉందా లేదా అనేది నిర్ణయించి అధికారం ప్రభుత్వానికి ఉంది తప్పితే పలానా పార్టీ వాళ్ళకి స్కీములు ఇవ్వము, పలానా పార్టీ వాళ్ళకి సహాయం చేయము, పలానా పార్టీ వాళ్ళని రానివ్వము అనేది అది కరెక్ట్ కాదు. ఆ ప్రజాస్వామ్యంలో అలాంటి వాటికి తావు లేదు. నంబర్ 2 ఏమంటే ఇవాళ నిజంగా గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు కానీ ఇవాళ కానీ జరుగుతున్నది ఏంటి? ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అదానికి దోచిపెట్టాడు, ఇవాళ చంద్రబాబు నాయుడు గారు దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు. అదేవిధంగా కాంట్రాక్ట్లు ఆ రోజు ఏ సంస్థలకైతే కాంట్రాక్ట్లు ఇచ్చారో అదే సంస్థలకే ఇవాళ కాంట్రాక్ట్లు ఇస్తా ఉన్నారు. కాబట్టి ఏం మార్పు వచ్చిందో అది వారే చెప్పాలి. అసలు మార్పు వచ్చింది అంటున్నారు, మార్పు రాలేదని మేమంటాం. ఎందుకంటే ఇవాళ స్పష్టంగా కనపడతా ఉంది. ఇవాళ సెక్కితో అగ్రిమెంట్ చేసుకున్నారు, అగ్రిమెంట్ రద్దు చేయాలన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అగ్రిమెంట్ వల్ల ప్రజలపైన భారాలు మడుపడుతుందని చెప్పారు తెలుగుదేశం వారు. ఇవాళ అధికారం వచ్చింది 9 మాసాలు అయింది, అదాని అగ్రిమెంట్ గురించి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. కారణం ఏమంటే అదానికి మోడీకి లింక్ ఉంది కాబట్టి దాన్ని బలపరిచే స్థితికి దిగజారారు. కాబట్టి ఏమంటే స్పష్టంగా చెప్తా ఉన్నాం, ప్రజాస్వామ్యంలో పార్టీలతో నిమిత్తం లేకుండా ఎవరు లబ్ధిదారులున్నా వారికి సహాయం చేయాల్సిందే, ఎవరున్నా సరే వాళ్ళని ఇది చేయాల్సిందే. కాబట్టి నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది, ముఖ్యమంత్రి గారి పైన మరింతగా ఉందని భావిస్తాం. ముఖ్యంగా ఉత్తరాది లేకపోతే అంటే నార్త్ సౌత్ ఇవన్నీ కంపారిజన్ చేస్తూ జనాభా పెంచండి అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. అక్కడ స్టాలిన్ గారి వ్యాఖ్యలు కూడా కాస్త ఆలోచింప చేసేవిగా ఉన్నాయి అంటున్నారు. ఏం చెప్తారు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి? ఇవాళ ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశం భారతదేశం. 146 కోట్ల మంది జనాభా ఉన్నారు. మరి గతంలో అనేక మంది నిపుణులు, పెద్దలు అనేక మంది ఆలోచించే కుటుంబ నియంత్రణ పెట్టాలి, జనాభా నియంత్రణ చేసుకోవాలి, మన దేశం ముందుకు అభివృద్ధి కావాలంటే ఖచ్చితంగా జనాభా నియంత్రణ చేయాలన్నారు. మరి ఇవాళ చంద్రబాబు నాయుడు గారు మరి ఉన్నట్లుండి జనాభా నియంత్రణ అవసరం లేదు, మీరు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని ఎందుకు చెప్తా అన్నాడో దానికి వారే సమాధానం చెప్పారు. పైగా ఇవాళ ప్రపంచంలో జనాభా తక్కువ ఉన్న దేశాలు వారు జనాభాను పెంచుకోవాలని నిర్ణయించుకున్న దాంట్లో కొద్దిగా దేర్ ఇస్ సమ్ మీనింగ్ తప్ప, నీకు ఆల్రెడీ జనాభా ఎక్కువ ఉండి ప్రపంచంలోనే నంబర్ 1 దేశంగా ఉండి, ఎందుకంటే ఈవెన్ చైనా కంటే కూడా ఇప్పుడు మనం జనాభా రీత్యా మనం నంబర్ 1 స్థాయిలో ఉన్నాం. మరి ఇక్కడ ఎందుకు జనాభా పెంచాలని చెప్తా ఉన్నారో దానికి చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి. పైగా ఇవాళ భారతదేశంలో కోట్లాది మంది నిరుపేదలు, అసలు కనీసం నివాసం లేని వారు, చదువు రాని వారు, ఉద్యోగాలు లేని వారు, ఇంతమంది కష్టంగా బతుకుతా ఉంటే వారందరికీ కూడా మౌలిక సౌకర్యాలు కల్పించాల్సిన బాధ్యత విస్మరించి మీరు ఇంకా జనాభా పెంచండి, ఇంకా జనాభా పెంచండి అంటే పేదరికం పోతుందా, లేకపోతే ఉద్యోగాలు ఇస్తారా, ఏ రకంగా అభివృద్ధి అవుతారో దానికి వారు సమాధానం చెప్పారు. స్టాలిన్ గారు అన్నారంటే స్టాలిన్ గారు ఏమి
అక్కడ తమిళనాడులో పార్లమెంట్ సీట్లు తగ్గిపోతా ఉన్నాయి, సౌత్ ఇండియాలో తగ్గిపోతాయి, ఉత్తరాదిలో జనాభా ఎక్కువ ఉంది అన్నారు. కాబట్టి ఏమంటే దానికి విరుగుడు మనం కనిపెట్టాలి తప్ప దానికోసం జనాభాను పెంచాలనేది అది కరెక్ట్ కాదు. దాన్ని మేమైతే తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. ఏదేమైనా సరే ఇద్దరు ముఖ్యమంత్రులు, సీనియర్ రాజకీయ నాయకులు దాని గురించి మాట్లాడారు కాబట్టి దీనిపైన దేశవ్యాప్తంగా చర్చ జరగాలి. ఈ దేశంలో జనాభాని పెంచాలనా లేకపోతే జనాభాను నియంత్రించాలనా అనే దానిపైన ఒక స్పష్టమైన నిర్ణయానికి రావాల్సిన అవసరం ఉంది. పైగా ఇవాళ వీళ్ళు చెప్పే జనాభాని పెంచమంటే అదంతా పేదవాళ్ళకి అప్పచెప్పే బాధ్యత తప్ప మరొకటి కానే కాదు. పేదవాళ్ళు ఇప్పటికే పేదరికంలో ఉన్నారు, కష్టంగా బతుకుతా ఉన్నారు. వాళ్ళు ఇప్పుడు ఆరోగ్యాలు పాడు చేసుకొని వారు మరింత మంది పిల్లల్ని కానీ ఈ దేశం మీద వదిలిపెడితే వారి సమస్యలు ఏ రకంగా పరిష్కారం అవుతాయో కూడా చంద్రబాబు నాయుడు గారు దానికి సూచించాలి. కాబట్టి ఏమంటే ఊరికి పిల్లలు కానండి, జనాభా పెంచండి అని చెప్పడం కాదు. దానికి ఉన్న సోర్స్ ఏంటి, దానివల్ల వచ్చే లాభం ఏమిటి, దానివల్ల దేశానికి జరిగే ఉపయోగం ఏమిటి, ప్రపంచానికి జరిగే ఉపయోగం ఏమిటి కూడా దీనిపైన చర్చ జరగాలి. దీనిపైన ఒక రాష్ట్రంలోనే కాదు దేశవ్యాప్తంగా చర్చ జరగాలని చెప్పి నేను కోరుకుంటాను. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సో మచ్ అండి, మీ అభిప్రాయాలు మాతో పంచుకున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్ అమ్మా, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మీకు కూడా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.